గురుగారు, స్తోత్రములలో రక్షమాం, పాహిమాం అనే పదాలు ఉంటాయి కదా, వీటి మధ్య తేడా ఏమిటి? సంస్కృత స్తోత్రాలు చదివేటువంటి వాళ్ళల్లో పాహి, రక్ష ఈ రెండు పదాలు కొంతమందికి వస్తూ ఉంటాయి. మృత్యుంజయ పాహివ, చంద్రశేఖర 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 రక్షమాం. ఇక్కడేమో రక్ష అని వాడతాం, మృత్యుంజయ దగ్గరకు వచ్చేసరికి పాహి అని వాడతాం. ఏమిటండి ఈ రెండు పదాలంటే రెండింటిలోనూ కొంచెం తేడా ఉంది. ఏమిటండి ఆ తేడా అంటే చంద్రశేఖర చంద్రశేఖర రక్ష. రక్ష అంటే నన్ను రక్షించు, ఇక నువ్వు తప్పించి నాకెవరు దిక్కు లేదు, నేను కూరుకొని పోయాను, నీ చెయ్యి నాకు అందించు, పైకి లాగేసే, ఇక నా వల్ల కావట్లేదు, నన్ను ఈ కష్టం నుంచి నువ్వే రక్షించాలి అంటే ఇంక నువ్వు తప్పించి నాకు ఇంకెవరూ లేరు అనేటువంటి శరణం వేడుకోవటం రక్ష. మరి పాహి అంటే ఏంటంటే ఇది కూడా అలాంటిదే, కాకపోతే పాహిలో ఏంటంటే ఆర్తి మాత్రమే ఉంటుంది. మృత్యుంజయ పాహిమాం. పాహి అంటే నన్ను నువ్వు చక్కగా ఇంత ఆర్తిగా శరణు వేడుతున్నానయ్యా, నన్ను నువ్వు ఈ దారిలో పోకుండా చెయ్యి, పూర్తిగా రక్షించమంటారులే. ఇక్కడ నన్ను ఈ కష్టాల తోవలో నన్ను నడవనీయకుండా చెయ్యి. ఇక్కడ కేవలం ఆర్తి, హృదయంలో ఉన్నటువంటి ఆర్తి. ఎన్ని జన్మలు గడిచి వచ్చానో, ఇంకెన్ని జన్మలు నేను ఎత్తవలసి ఉందో, ఈ జన్మల రహదారిలో నేను ఇక నడవలేకపోతున్నాను, ఈ ముళ్ళ కంపలో ఈ బురద గుప్పాల్లో నేను నడవలేకపోతున్నాను, నన్ను రక్షించవయ్యా అని చెప్పడానికి ఆర్తి మాత్రమే పాహి అనేటువంటి పదంలో ఉంది. రక్షలో మాత్రం ఇక నువ్వు రక్షించాల్సింది, పైకి లాగాల్సిందే, ఇక నా వల్ల కాదని చెప్పటం. అందువల్ల రక్షా పదం అక్కడ ఆ రకంగా తీసుకోవాలి, పాహి అనే దాన్ని ఆ రకంగా తీసుకోవాలి. ఈ రెండింటి తేడాని సున్నితంగా ఆ మహానుభావులు, ఆ స్తోత్రకర్తలు ప్రయోగించారు. ఆ తేడాని గమనిస్తూ స్తోత్రాలని భక్తిగా చదివి ఆ దేవదేవుడి యొక్క, ఆ మృత్యుంజయుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందెదరుగాక.